స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈఏ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సంబంధించి ప్రాక్టికల్స్ అన్నీ కూడా ఒకసారి ఎలా ఉంటాయో మీకు ఒకసారి నేను చేసి లైవ్లో చూపిస్తాను, ఓకేనా. సో ఎవరికైనా ప్రాక్టికల్స్ అన్ని భయం ఉంటే, సో దీనికన్నా ముందు మనం స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రాక్టికల్స్లో అసలు ఎలా మనకు మార్క్స్ కన్సిడర్ చేస్తారనేది ఆల్రెడీ చెప్పున్నాను. సో దానికి సంబంధించిన వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, ఓకే. సో లవ్ స్టార్ట్. ఫస్ట్ ఓకే, సో మొత్తం మనకు 20 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి. ఆ 20లో ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఒక 10 ఉంటాయి, అలానే సెకండ్ ఇయర్కి సంబంధించి ఒక 10 ఉన్నాయి. సో దానికి సంబంధించి చూద్దాం. వెర్నియర్ క్యాలిపర్స్, సెకండ్ వన్ స్క్రూ గేజ్, థర్డ్ వన్ ఫిజికల్ బ్యాలెన్స్, ఫోర్త్ వన్ సింపుల్ పెండులం, నెక్స్ట్ ఫిఫ్త్ వన్లో కాంక్రీట్ ఫోర్సెస్ ఉంటాయి, అంటే దాన్ని మనం పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటాం, ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్, అలానే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్ ఒకటి, అలానే అపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్, బాయిలర్స్ లా, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్, ఇవన్నీ కూడా మన హీట్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించినవి. అలానే సెకండ్ ఇయర్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అని, సో అదొకటి ఉంటుంది. ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, సో ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, అలానే మ్యాపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ లొకేటింగ్ న్యూట్రల్ పాయింట్స్, అలానే ప్రిజం ఒకటి ఉంటుంది, అలానే టాంజెంట్ గాల్వామీటర్, ఓమ్స్ లా వెరిఫికేషన్, అంటే ఓమ్స్ లాని వెరిఫై చేయాలి, అలానే మీటర్ బీట్స్, జంక్షన్ డయోడ్స్, అలానే ట్రాన్సిస్టర్ క్యారెక్టర్స్ అండి. మొత్తం కూడా 20 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి మనకు, ఓకే. సో దాంట్లో మనం ఈరోజు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది వెర్నియర్ క్యాలిపర్స్, ఓకేనా. సో వెర్నియర్ క్యాలిపర్స్ అనేది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్గా మనకు వెర్నియర్ క్యాలిపర్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ దాన్ని ఎయిమ్ చూద్దాం. ఎయిమ్లో ఇక్కడ యూజింగ్ వెర్నియర్ క్యాలిపర్స్ టు ఫైండ్, మనం వెర్నియర్ క్యాలిపర్స్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ స్పియర్, ఆర్ బ్రాస్ కానీ ఐరన్ కానీ తీసుకోవాలి, అలానే మాస్ ఆఫ్ ది స్పియర్ కనుక్కోవాలి, ఇది ఫస్ట్ వన్ కనుక్కోవాలి. అంటే ఒకటే ఎక్స్పెరిమెంట్లో మనం 3 ఎక్స్పెరిమెంట్లు ఉంటాయండి, ఇవి మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ దాంట్లో సెకండ్ వన్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది గివెన్ సిలిండర్, సో సిలిండర్ కనుక్కోవాలి, అలానే లెంత్ ఆఫ్ ది అండ్ బ్రెత్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్, అంటే లెంత్ బ్రెత్ రెండు కూడా కనుక్కోవాలి గ్లాస్ ప్లేట్కి సంబంధించి. సో అవి ఎలా ఉంటాయి అనేది కూడా సో అయితే మనకు ఒకసారి చూద్దామండి. దీన్ని మనం వెర్నియర్ క్యాలిపర్స్ అంటాం, ఆల్రెడీ మీ డయాగ్రామ్ కూడా చూడొచ్చు. సో ఇది వెర్నియర్ క్యాలిపర్స్, దీన్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో వీటిని మనం జాక్స్ అంటాం, ఇవి హెడ్, ఇవి లోయర్ అనమాట. సో ఇది మనం మూవబుల్, అంటే దీని ద్వారా మనము వెర్నియర్ క్యాలిపర్స్ అంటాం. సో దీన్ని స్పియర్ అండి, సో ఫస్ట్ వన్ స్పియర్ కనుక్కోవాలి. దీన్ని సిలిండర్ అంటాం. సో ఇదేసరికి మనకు గ్లాస్ ప్లేట్ అండి, ఇది గ్లాస్ ప్లేట్ మీకు కనపడుతుంది అనుకుంటున్నా. సో వీటికి సంబంధించిన మనం అన్నీ కూడా ఇప్పుడు చేయాలి. సో దీని యొక్క స్పియర్ కనుక్కోవాలి, అలానే మాస్ ఆఫ్ ది స్పియర్ కనుక్కోవాలి, ఈ సిలిండర్ యొక్క లెంత్ కనుక్కోవాలి, అలానే ఈ గ్లాస్ ప్లేట్కి సంబంధించి లెంత్ అలానే బ్రెత్ రెండు కూడా మనం కనుక్కోవాలి, ఓకేనా. సో దానికి సంబంధించి మనం ఎలా చేయాలి ఎక్స్పెరిమెంట్ అని ఒకసారి చూద్దాం. సో దానికి మనము ఒకసారి ఈ వెర్నియర్ క్యాలిపర్స్లో ఉన్నటువంటి టేబుల్ ఒకసారి చూద్దాం. ఈ టేబుల్లో మనకు సో చూడండి, ఎంఎస్ఆర్, వెర్నియర్ కోయిన్సైడ్, ఎక్స్ట్రా ఫ్రాక్షన్ ఇవి ఉన్నాయి. టోటల్ రీడింగ్స్ A+B ఉంది. ఇది లీస్ట్ కౌంట్ అండి, 0.1 సెంటీమీటర్ ఉంటుంది, దీన్ని లీస్ట్ కౌంట్ అంటాం. సో ఫస్ట్ టేబుల్ మనం ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ కనుక్కోవాలంటే, సో ఈ స్పియర్ యొక్క సంబంధించి రేడియస్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలని చూద్దాం. ఫస్ట్ ఎంఎస్ఆర్ అంటే ఏంటో తెలియాలి. అలానే సో ఇక్కడ ఈ కనపడుతున్నటువంటి ఏదైతే మనకు ఈ పెద్ద స్కేల్ కనపడుతుంది కదా, సో ఈ స్కేల్ మొత్తాన్ని కూడా మనం మెయిన్ స్కేల్ రీడింగ్ అంటాం, దాన్నే మెయిన్ స్కేల్ డివిజన్స్ అని కూడా అంటాం. ఇది మెయిన్ స్కేల్ అంటాం. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లైన్స్ ఇక్కడ 1 to 10 డివిజన్స్ ఉంటాయి, అలానే పైన కూడా అలానే ఉంటాయండి. వీటిని ఈ స్కేల్ని మనం వెర్నియర్ స్కేల్ అంటాం, ఓకేనా. ఈ స్కేల్ని మనం వెర్నియర్ స్కేల్ అంటాం. ఈ వెర్నియర్ స్కేల్ మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం, మెయిన్ స్కేల్ మీద ఇలా అడ్జస్ట్ చేస్తూ వస్తాం, ఓకేనా. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఎంఎస్ఆర్ స్కేల్లో మనం స్పియర్ పెట్టినప్పుడు రీడింగ్స్ ఎలా తీయాలనేది మనం చెప్తున్నాం. ఫస్ట్ ఇక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ డిజిట్స్ 10 ఉంటాయండి. ఎన్ అనేది మనకు 10 ఉంటుందండి, 10 ఉంటాయి, ఓకేనా. సో ఈచ్ వన్ ఎంత అంటే 1 డివిజన్ అండి. సో అట్లా మనము తీసుకొని ఒక క్యాలిక్యులేషన్ చేస్తాం, అది తర్వాత చూపిస్తాను మీకు. మొత్తం కూడా మనకు ఎన్నో అంటే సో 0.01 వస్తుంది లిస్ట్ కౌంటు, ఓకేనా. సో దాన్ని ఉపయోగించుకొని మనం ఫస్ట్ వెర్నియర్ క్యాలిపర్స్లో వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ స్పియర్ని ఇలా మనము సో ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేసినప్పుడు
ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇలా ప్లేస్ చేయాలి. ఒకవేళ మీకు లూజ్గా ఉందంటే అది తీసేయండి, ఇబ్బంది లేదు. ఇది మనం టైట్ చేసుకోవచ్చు, అంటే మనకు అక్కడ స్ట్రక్ అయ్యి అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, సో దీన్ని ఎప్పుడు కూడా మనం టచ్ చేయొద్దండి. ఇది ముందుకు ఇలా టచ్ అయింది అంటే రీడింగ్స్ మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీరు గమనిస్తే, ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించుకోవచ్చు, ఇక్కడ దీని 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0 అంటాం, 1 2 ఇట్లా వెళ్తాయి. అయితే మనం ఫస్ట్ ఇక్కడ టేబుల్లో చూపించిన ప్రకారం ఎంఎస్ఆర్లో ఫస్ట్ రీడింగ్ తీయాలంటే సెంటీమీటర్ అంటున్నాం, దాన్ని ఏ అంటున్నాం. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ 0 లైన్ అనేది మెయిన్ స్కేల్లో ఎక్కడ మనకు టచ్ అయిందో చూసుకో, అంటే లైన్ ఈక్వల్గా ఉందో చూడాలి. ఇక్కడ చూడండి మనకి ఇది 2, దానికి ముందు అంటే 1.8 ఉందని నాకు కనబడుతుంది. విజయం వస్తే 1.8 ఉంది, అంటే 2 అనేది ఇక్కడ ఉంది. సో 0 అనేది ఇక్కడ, సో 8 అంటే దీన్ని మనం ఇక్కడ, ఓకేనా. సో 1 పాయింట్ అంటే మెయిన్ స్కేలింగ్ ఎంత వేసుకోవాలి, 1.8 వేసుకోవాలి. అలానే నెక్స్ట్ ఈ వెర్నియర్ స్కేల్లో మనకు ఈ 10 డివిజన్స్లో ఏదైతే మెయిన్ స్కేల్ డివిజన్స్లో కోయిన్సైడ్ అవుతుందో, అంటే రెండు కూడా ఎలా ఉండాలి అంటే ఈక్వల్గా లైన్గా స్ట్రైట్ లైన్గా కనపడాలి. ఆ స్ట్రైట్ లైన్ కనపడేదాన్ని మనం వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్ అంటాం. అంటే ఈ ఉన్నటువంటి 10 లైన్స్లో ఏదో ఒక లైన్ అనేది పైన మెయిన్ స్కేలల్లో ఏదో ఒక చోట స్ట్రైట్గా అంటే కోయిన్సైడ్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటో మనం చూసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నాకు 5 అనేది కరెక్ట్గా ఉందని నాకు అనిపించింది నేను తీసిన రీడింగ్ ప్రకారం. అప్పుడు ఇక్కడ మనం 5 వేసుకోవాలి, దీన్ని n అనుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాక్షన్ అంటే బి కావాలి. బి కావాలంటే మనకి n ఇంటూ ఎల్సీ, ఆల్రెడీ మనకి ఎల్సీ తెప్పాం 0.01 అని, ఇక్కడ n అనేది మనకి ఆల్రెడీ వచ్చింది. సో 5 ఇంటూ 0.01, సో ఏమొద్దో మనం రాయాలి. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసరికి 0.05 అవుతుంది, ఓకేనా ఇలా. సో నెక్స్ట్ ఈ మొత్తాన్ని వచ్చిందని మనం బి అనుకుంటున్నాం. ఇప్పుడు a ప్లస్ బి చేయాలి. a ప్లస్ బి అంటే ఇక్కడ ఆల్రెడీ 1.8 వచ్చింది కాబట్టి ఇక్కడ మనము ఈ 0.05 అలానే 1.8 మనం యాడ్ చేస్తే 1.85 వస్తుంది. ఎంత వస్తుంది, 1.85 వస్తుంది. ఈ విధంగా మనము ఈ అడ్జస్ట్మెంట్ చేసుకో, అంటే మనం ఒకసారి ఇట్లా ఒకసారి స్పియర్ని తిప్పి ఇట్లా మనకు నచ్చినట్టుగా ఒక్కొక్క ప్లేసెస్లో పెట్టి మొత్తము 6 రీడింగ్స్ తీయాలి. ఈ 6 రీడింగ్స్ తీసి, ఓకేనా, సో మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫస్ట్ మనము స్పియర్ తీసుకున్నప్పుడు చేయాల్సినటువంటి ఫస్ట్ పని అన్నమాట. ఆల్రెడీ మా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆల్రెడీ రీడింగ్స్ తీస్తున్నారు. సో ఒకసారి చూద్దాం మన అందరం కూడా. సో ఇక్కడ చూస్తే మీరు, సో మా వాళ్ళకి మొత్తం 1.9తో వచ్చాయి ఇవన్నీ కూడా మనకు. సో ఆల్రెడీ ఎన్సిఎల్ బీ చేశారు, ఎన్ వచ్చింది, మొత్తం యాడ్ చేస్తే ఇంత వచ్చింది. సో క్యాలిక్యులేషన్స్లో మనం ముఖ్యంగా యావరేజ్ కట్టాలి, అంటే యావరేజ్ ఆఫ్ ది డయామీటర్ డి కనుక్కోవాలి. ఈ డీలో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని కూడా ఒక 1 by 1 కూడాలి. ఈ మొత్తాన్ని కూడి బై 6 వేయాలి, ఎందుకంటే మనకు మొత్తం 6 రీడింగ్స్ కాబట్టి మొత్తాన్ని కూడి బై 6 వేస్తే మా వాళ్ళకి సో 14.92 వచ్చింది బై 6 ఈక్వల్ టు 2.48 వచ్చిందండి. ఇది డయామీటర్, స్పియర్ యొక్క డయామీటరు. అయితే మనకు రేడియస్ కావాలి అంటే మనకు ఆర్ ఈక్వల్ టు డి బై 2 చేయాలి. సో 2.48 by 2, సో దాని నుంచి 1.24 బై మనకు 1.24 ఇచ్చిందండి. చేస్తే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఈ వెర్నియర్ క్యాలిక్యులేషన్స్లో టోటల్ చూడండి, ఇక్కడ 6 రీడింగ్స్ తీయడం జరిగింది, మొత్తం కూడా 1.8 వచ్చినాయండి, ఓకేనా. సో మనకు ఎన్ అనేది మనకు కోయిన్సైడ్ 1 ఇట్లా వచ్చినాయి. సో మొత్తం 6 రీడింగ్స్ తీసాం. దీని నుంచి మనం ఫస్ట్ క్యాలిక్యులేషన్లో యావరేజ్ డయామీటర్ ఆఫ్ ది స్పియర్ కనుక్కోవాలి. డి ఈక్వల్ టు, అంటే ఈ 6 రీడింగ్స్ అన్నీ కూడా మనకు ఇట్లా యాడ్ చేసుకొని బై 6 వేయాలి, ఎందుకంటే 6 రీడింగ్స్ కాబట్టి యావరేజ్ కట్టాం. ఆ యావరేజ్ డి ఈక్వల్ టు మనకు 10 మొత్తం యాడ్ చేస్తే 10.92 వచ్చింది బై 6. సో దానికి 1.82 సెంటీమీటర్స్ వచ్చింది. అలానే యావరేజ్ రేడియస్ ఆఫ్ ది స్పియర్ కనుక్కోవాలి. యావరేజ్ రేడియస్ ఆఫ్ ది స్పియర్ అంటే ఆర్ కావాలి. ఆర్ కావాలంటే డయామీటర్ బై 2 వేయాలి. సో వచ్చిన డి ఇది దీన్ని బై 2 వేస్తే మనకు 0.91 సెంటీమీటర్స్ వచ్చింది. అలానే మనం వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ కూడా కనుక్కోవాలి, వి కనుక్కోవాలి. ఎందుకని వాడు మనకు మాస్ ఆఫ్ ది బ్రాస్ అడిగాడు, అంటే మాస్ ఆఫ్ ది స్పియర్ మనకు కావాలి అంటే ముందు వాల్యూమ్ కావాలి. కాబట్టి వి ఈక్వల్ టు ఫార్ములా 4/3 πr3. దాని నుంచి వి ఈక్వల్ టు 4/3 ఇంటూ పై వాల్యూ ఎంత 3.14. అలాగే మనకు వచ్చిన ఆర్ వాల్యూ ఎంత 0.91. సో 0.91 హోల్ క్యూబ్. దాని నుంచి వి ఈక్వల్ టు 4/3ని 1.33 వస్తుంది, 3.14. ఈ 0.91 3 టైమ్స్ రాసుకున్నాం, అప్పుడు వి ఈక్వల్ టు 3.15. సో వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. అలా నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ మాస్ ఆఫ్ ది బ్రాస్ స్పియర్ అంటే మాస్ కనుక్కోమన్నాడు, క్వశ్చన్లోనే మనం మాస్ కనుక్కోమన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ వి ఈక్వల్ టు ఎంత వచ్చింది 3.15 వచ్చింది.
అలానే డెన్సిటీ అంటే మనం తీసుకునే బ్రాస్ యొక్క డెన్సిటీ రో ఎంత ఉంటుందయ్యా అంటే 8.4 గ్రామ్ సెంటీమీటర్ పవర్ -3 అంటే సెంటీపవర్ క్యూబ్ ఉంటుంది. ఇది కాన్స్టెంట్ వాల్యూ, మనం తీసుకునే బ్రాస్ వాల్యూ కాన్స్టెంట్ రో ఉపయోగించుకోవాలి, డెన్సిటీ కనుక్కోవాలి ముందు. సో మాస్ ఆఫ్ ది స్పియర్ M = V రో, ఆల్రెడీ మనకు రో తెలుసు, V తెలుసు. సో అప్పుడు మనకు 26.46 గ్రామ్స్ వస్తుంది మాస్ ఆఫ్ ది స్పియర్. ఇది కాన్స్టెంట్ అండి, మనం తీసుకునే స్పియర్కి బ్రాస్ అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు స్పియర్ అయిపోయింది కదా, ఇదే విధంగా మనము ఇప్పుడు ఈ సిలిండర్ సేమ్ సెకండ్ టేబుల్ మనకు టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సిలిండర్ అంటే సెకండ్ మనం కనుక్కోవాలి. సో వెర్నియర్ క్యాలిపర్స్ మొత్తం 3 కనుక్కోవాలి. ఒకటేమో స్పియర్ కనుక్కున్నాం, ఆ స్పియర్ అయిపోయినాక సెకండ్ వన్ వచ్చేసరికి సిలిండర్ యొక్క లెంత్. ఇది సిలిండర్ అంటే సేమ్ ఇందాక స్పియర్ ఎలా అయితే చేసామో మనం, ఒక నిమిషం, అలానే మనం దీని యొక్క సిలిండర్ లెంత్ అంటే ఇలా పెట్టుకొని చూడాలి. ఫస్ట్ ఈ ఎడ్జెస్లో పెట్టుకోండి, ఇలా మనం క్లోజ్ చేసుకున్న దీన్ని మనం ఇలా క్లోజ్ చేసుకుంటే మనకు రీడింగ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఒకవేళ ఇప్పుడు మనం పడిపోయినా కూడా నష్టమేం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక ఎలా అయితే మనం స్పియర్ పెట్టినప్పుడు చూసామో ఈ జీరో లైన్ అనేది అంటే వెర్నియర్ స్కేల్లో ఉన్నటువంటి జీరో లైన్ అనేది ఓకేనా పైన మెయిన్ స్కేల్లో ఎక్కడ టచ్ అవుతుందో చూసుకోవాలి. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే కనపడుతుంది అనుకుంటున్నా. ఓకే, అది మనం చూసుకొని రాసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 2.5 దగ్గర నాకు ఫస్ట్ మెయిన్ స్కేల్ రీడింగ్ అనేది వచ్చింది. సో 2.5 దగ్గర మనకు స్కేల్ అనేది వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చరికి వెర్నియర్ కోయిన్సైడ్. మనం ఆల్రెడీ చెప్పాం, వెర్నియర్ కోయిన్సైడ్లో ఏవైతే ఈ 10 డివిజన్స్లో పైన మెయిన్ స్కేల్తో కోయిన్సైడ్ అంటే స్ట్రైట్ లైన్గా కనపడుతుందో దాన్ని మనం కోయిన్సైడ్ అంటాం. ఈ వెర్నియర్ స్కేల్ ఉన్న 10 డివిజన్స్లో ఏదైతే ఈ మెయిన్ స్కేల్లో స్ట్రైట్గా కనపడుతుందో ఆ నెంబర్ మనం రాసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చేసరికి 8 6 7 8 నాకు అనేది 4 అనేది కరెక్ట్గా ఉంది. సో నేను 4 రాసుకున్నాను. సో ఇది ఒకసారి నెక్స్ట్ B, మనకు B కావాలంటే N × LC. ఆల్రెడీ LC తెలుసు మనకు 0.01 సెంటీమీటర్ అని. సో B అంటే మనకు వచ్చినటువంటి కనుక్కోవాలంటే N ఎంత వచ్చింది 4, కాబట్టి 4 × 0.01 అంటే సో 0.04 వస్తుంది. అదేవిధంగా A+B కావాలి. A+B అంటే మనకి ఇక్కడ A అంటే ఇది ఆల్రెడీ 2.5 వచ్చింది నాన్న, అలానే B 0.4 వచ్చింది కాబట్టి సో 2.54 వస్తుంది. ఓకే, ఇట్లా మనం మొత్తం కూడా 6 రీడింగ్స్ తీయాలి. ఆ రీడింగ్స్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని బై 6 చేయాలి. అప్పుడు L = టోటల్ యాడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ బై 6 ఎంతైతే వస్తుందో దాన్ని మనం సో యావరేజ్ లెంత్ ఆఫ్ ది సిలిండర్ అంటాం. ఓకేనా. సో ఇది మనం సెకండ్ కేసులో చేయాల్సింది. సో ఇదే విధంగా మనకు నెక్స్ట్ టేబుల్స్ అంటే థర్డ్ వన్ మనకు వచ్చరికి గ్లాస్ ప్లేట్ యొక్క లెంత్ కావాలి, అలానే బ్రెత్ కనుక్కోమన్నాడు. సో యావరేజ్ లెంత్ అంటే మనకు ఫైనల్ లెంత్ ఆఫ్ గ్లాస్ ప్లేట్ కనుక్కోమన్నాడు, అలానే బ్రెత్ కనుక్కోమన్నాడు. సో ఇది గ్లాస్ ప్లేట్ అంటే ఇలా ఉంటుందండి. సో దీన్ని మనం ఈ యొక్క వెర్నియర్స్ అంటే మనకు వెర్నియర్ స్కేల్లోంచి ఈ విధంగా సో లెంత్ అనేది ఈ విధంగా చూడండి. సో ఫస్ట్ ఒక మొత్తం పైకి ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అంటే ఒక్కొక్క ప్లేస్లో ఇక్కడ ఒకసారి, సో నెక్స్ట్ ఇలా కాసేపు ఇలా కాసేపు ఇలా మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం పెట్టినప్పుడు సో రీడింగ్ అనేది సేమ్ ఇందాక ఎలా అయితే రీడింగ్స్ తీస్తామో మళ్ళీ ఇప్పుడు అలానే మనం రీడింగ్స్ తీయాలి. ఇక్కడ మీరు గమనిస్తే కోయిన్సైడ్ అనేది మనకు ఎంత వస్తుందో గమనించాలి. ఓకేనా. సో ఈ జీరో లైన్ అనేది ఇక్కడ చూస్తే మీకు నాకు వచ్చరికి 7.5 కనపడుతుంది, మీరు చూసుకోవచ్చు. సో 7.8 అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ 5 దగ్గర 0 ఉంది కాబట్టి 7. ఫస్ట్ వన్ MSR ఎంత వేస్తాం 7.5 వేస్తాము. అలానే కోయిన్సైడ్ అనేది మనకి ఎంత ఉంది అనుకుంటే సో నాకు వచ్చరికి 8 వచ్చిందండి. సో 8 వేసాను. కోయిన్సైడ్ అంటే తెలుసు కదా. సో ఈ యొక్క 10 డివిజన్స్లో మెయిన్ స్కేల్లో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, సో స్ట్రైట్గా కనపడాలి. ఈ వెర్నియర్ స్కేల్లో ఉన్న 10 డివిజన్స్లో ఏదో ఒకటి స్ట్రైట్గా ఉంటే దాన్ని మనం రాసుకోవాలి. అలానే B కావాలంటే ఈ కోయిన్సైడ్ అయినటువంటి నెంబరు ఈ LC అంటే 0.01తో మనం మల్టిప్లై చేస్తే సో 0.08 వస్తుంది. అలానే A+B ఇందాక ఎలా అయితే చేసాం అలానే B రెండు కూడా యాడ్ చేయాలి, అప్పుడు 7.58 వస్తుంది. సో ఈ విధంగా మనం లెంత్ కనుక్కున్నాం. అలా 6 రీడింగ్స్ తీయాలి. అదేవిధంగా మనం బ్రెత్ కనుక్కోవాలి. బ్రెత్ అన్నప్పుడు సేమ్ ఇలానే తీసుకుంటాం. ఈసారి బ్రెత్లో ఈ గ్లాస్ ప్లేట్ని ఇలా మనం హార్జెంటల్గా ఉంచేసి ఇలా మనము బ్రెత్ కనుక్కోవాలి. ఇలా సో బ్రెత్ కనుక్కోవాలి. ఇట్లా మన ప్లేసెస్ చూడండి ఒకసారి, ఇలా ఒకసారి ఇక్కడ ఒకసారి ఇట్లా మొత్తం 6 రీడింగ్స్ తీయండి. ఫస్ట్ వన్ మనం ఇలా పెడుతున్నాం. సో పెట్టినప్పుడు ఇక్కడ రీడింగ్స్ చూసుకోండి. సో మనకు ఇక్కడ వచ్చరికి
3కి అంటే 2.4 ఉందండి. సో 2.4 దగ్గర మనకు స్టార్ట్ అయింది. సో కాబట్టి మనం 2.4 వేసుకుంటున్నాం. అలానే వెనియర్ కోయిన్సైడ్ అనేది మనం గమనిస్తే ఇక్కడ నాకైతే 6 ఉందండి, 6 వేసుకున్నాం. అంటే వెనియర్ ఆల్రెడీ కోయిన్సైడ్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వాలి, మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా, అదే మనకు. అలానే ఎన్ ఇంటూ ఎల్సి, ఎన్ అనేది లిస్ట్ కౌంట్ తెలుసు కదా, సో మల్టిప్లై చేస్తే 0.06 వస్తుంది. అలానే ఏ ప్లస్ బి అంటే వచ్చిన వాల్యూ బి, ఏ ఎంత వచ్చింది చూసుకోవాలి. సో 2.46 వస్తుంది. అలా 6 రీడింగ్స్ తీయాలి. ఈ 6 రీడింగ్స్లో సేమ్ ఈ వచ్చిన 6 రీడింగ్స్ మొత్తాన్ని బై చేసి చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అలా ఇక్కడ వచ్చిన బ్రిత్తులు అన్నీ కలిపి చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనము కనుక్కోవాలి మనకు. సో అన్నీ కూడా మనం వాల్యూస్ ఇస్తే 3.5 ఇలా వస్తున్నాయి. సో దానికి యావరేజ్ కట్టాం అంటే ఇది మనకు సిలిండర్ యొక్క లెంత్ వచ్చింది, ఎంత వస్తుంది 3.52 వస్తుంది. అలానే టేబుల్ 3 వచ్చేసరికి క్యాలిక్యులేషన్లో ఎల్ డాష్ అంటే మనము తీసుకున్నటువంటి గ్లాస్ ప్లేట్ యొక్క లెంత్కి సంబంధించి మనకు 4.57 వస్తుంది. అని కూడా యావరేజ్ చేయడం ఇక్కడ. సో నెక్స్ట్ వన్ వచ్చరికి బ్రెత్లో వచ్చరికి బి అనుకుంటున్నాం. సో 2.34 వస్తుంది. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి. దీని తర్వాత మనకు ఉన్నటువంటి ప్రికాషన్స్ రాయాలి. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్డి కనుక్కోవాలి. అలానే ఎల్సి ఆర్ వచ్చినటువంటి మనకు యావరేజ్ రేడియస్ ఎంత వచ్చిందో అది రాయాలి. రిజల్ట్లో కూడా వి ఎంత అంటే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఎంత వచ్చింది, మాస్ ఆఫ్ ది స్పియర్ ఎంత వచ్చింది, యావరేజ్ లెంత్ ఆఫ్ సిలిండర్ ఎంత వచ్చింది, గ్లాస్ ప్లేట్ లెంత్ ఎంత వచ్చింది, అలానే బ్రెత్ ఎంత వచ్చింది, అలానే యూనిట్స్ ఇవి కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మనం వెనియర్ క్యాలిపర్స్ సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.